ఒక మాటను చూద్దాం రండి. మరియా ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామమైన బేతనియలో ఉన్నటువంటి లాజరు రోగి ఆయను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగంతో పడున్నాడయ్యా. అంటే అర్థం తెలుసా అండి? దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నా, దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నా, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నా, కొన్నిసార్లు ఆ దేవుడే నీ జీవితంలో కొన్ని శ్రమలు గుండా వెళ్ళనిస్తాడు. ఆ రోజు లాజరు రోగంతో ఉన్నాడు అని చెప్పి యేసయ్యకు వార్త వచ్చింది. యేసయ్యకు ఆ వార్త వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం ఏంటో తెలుసా? యేసయ్యా నిన్ను బహుగా ప్రేమించే అన్నాడు వాళ్ళు. నువ్వు బహుగా ప్రేమించే ఏది గొప్ప చెప్పండి? మనం దేవుడిని ప్రేమిస్తున్నావా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నావా? ఏది గొప్ప చెప్పండి? దేవుడిని మనం ప్రేమించడం గొప్ప కాదు, దేవుడు మనల్ని ప్రేమించడం గొప్ప. మనం దేవుని దగ్గరికి రావడం గొప్ప కాదు, దేవుడు మన దగ్గరికి వస్తేనే గొప్ప. ఎందుకని బేతనీ గ్రామం నుంచి మనం మాట్లాడుతున్నాం? ఎందుకని మార్తా మరియా లాజరు గురించి మనం మాట్లాడుతున్నాం? అర్థం తెలుసా అండి? ఆ ఇంటికి యేసయ్య వచ్చాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. నీ జీవితం, నా జీవితం ఎప్పుడు విలువైన జీవితంగా మారుతుందో తెలుసా? ఎప్పుడు ఆశీర్వాదకరమైన జీవితంగా అనేక మందికి ఆదర్శంగా మారుతుందో తెలుసా అండి? నువ్వు మందిరానికి వస్తే కాదు, దేవుడు నీ ఇంటికి వస్తేనే అది అసలైనటువంటి ఆశీర్వాదం. ఆనాడు దేవుడే మార్తా మరియా లాజరు ఇంటికి వచ్చాడు. కారణం తెలుసా? ఆ ఊర్లో చాలా మంది ఉన్నారండి బేతనీ గ్రామంలో. కానీ మార్తా మరియా లాజరు అందరిలా కాదు, వీళ్ళు మాత్రం యేసయ్యను తమ ఇంటికి ఆహ్వానించారు. మీ సహోదరి సహోదరులు మీ వీధిలో చూసుకోండి, చాలా మంది ఉంటారు. ఒకవేళ మీరు అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లయితే మీ అపార్ట్మెంట్ చూడండి, 10 ఫ్లాట్స్ ఉంటాయి, 12 ఫ్లాట్స్ ఉంటాయి, ఇంకెక్కువ ఉండొచ్చు. కానీ వారందరిలో దేవుని దృష్టిలో ఎవరు గొప్ప తెలుసా? ఎవరైతే ఆయనను వారి ఇంటికి రాణిస్తారో వారే కదండి దేవుని దృష్టిలో గొప్ప. ఈ సహోదరి సహోదరులు బేతనీ గ్రామంలో చాలా మంది ఉంటారు. కానీ బేతనీ గ్రామానికి గుర్తింపు వచ్చిన కారణం తెలుసా? ఈరోజు బేతనీ గ్రామం నుంచి మాట్లాడుతున్న కారణం తెలుసా? ఆ గ్రామంలో ఒక కుటుంబం యేసుక్రీస్తును తమ ఇంటికి ఆహ్వానించారు. యేసు ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు. కృష్ణ ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, మా ఇంట్లో యేసు ఉంటున్నాడు, మా ఇంటికి యేసయ్య వస్తూ ఉంటాడు? ఎంతమందికి నమ్మకం ఉంది మా ఇంటిలో యేసు నివసిస్తున్నాడు? అది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ జీవితానికి, నీ కుటుంబానికి. దేవుని వాక్యాలు